నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పెరు పురాతన నాగరికతకు నిలయం. ముఖ్యంగా మచు పిచు వంటి ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఇది వివిధ జాతుల సమూహాల మిశ్రమం. అలాంటి పెరులో మరో ప్రాముఖ్యత వెలుగులోకొచ్చింది. పురావస్తు శాస్త్రవేత్తలు పెరులోని ఉత్తర బరాంకా ప్రావిన్స్ లో ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు. ఇది 3500 సంవత్సరాల పురాతనమైన పెనికో అనే నగరంగా గుర్తించారు. పసిఫిక్ తీర ప్రాంతంలో ఆదిమ సమాజాలను ఆండీస్ పర్వతాలు, అమెజాన్ బేసిన్ లో నివసించే వారితో అనుసంధానించే కీలక వాణిజ్య కేంద్రంగా ఇది పనిచేసింది అని నమ్ముతున్నారు. లిమాకు ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది మధ్య ప్రాచ్యం, ఆసియాలో ఆదిమ నాగరికతలు అభివృద్ధి చెందుతున్న సమయంలో క్రీస్తుపూర్వం 1800 నుండి 1500 మధ్య స్థాపించిందై ఉంటుంది అని భావిస్తున్నారు. ఈ నగరానికి సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ ను కూడా పరిశోధకులు విడుదల చేశారు. ఇందులో నగర కేంద్రంలోని కొండవాలు టెర్రస్ పై వృత్తాకార నిర్మాణం కనిపిస్తోంది. దాని చుట్టూ రాతి, మట్టి భవనాల అవశేషాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 8 ఏళ్ల పాటు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు 18 నిర్మాణాలను వెలికితీశారు. వాటిలో దేవాలయాలు, ఇళ్లు కూడా ఉన్నాయి. భవనాల్లో పండుగలకు ఉపయోగించే వస్తువులు, మనుషులు, జంతువుల బొమ్మలు, మట్టి శిల్పాలు, పూసలు, సముద్రపు గవ్వలతో తయారు చేసిన హారాలు ఉన్నాయి. పెరూలోని సూప్ లోయలో 5000 ఏళ్ల క్రిందటి అమెరికా ఖండాలలో అత్యంత పురాతనమైన నాగరికతగా గుర్తింపు పొందిన కారల్ అనే ప్రదేశానికి సమీపంలో పెనికో ఉంది. ఇక కారెల్లో 32 స్మారక చిహ్నాలు ఉన్నాయి. వాటిలో పెద్ద పిరమిడ్ నిర్మాణాలు, అధునాతన నీటిపారుదల పద్ధతులు, వ్యవసాయం, పట్టణ స్థావరాలు ఉన్నాయి. ఇది భారత్, ఈజిప్ట్, సుమేరియా, చైనాలోని ఇతర ఆదిమ నాగరికతల సమయంలోనే విడిగా అభివృద్ధి చెందింది అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. వాతావరణ మార్పుల వల్ల కారల్ నాగరికత క్షీణించిన తరువాత దాని పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి పెనికో ఆవిష్కరణ పనికొస్తుంది అని 1990లలో పెనికోపై ఇటీవలి పరిశోధనలు, కారల్ తవ్వకాలకు నాయకత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ రూత్ చాడీ తెలిపారు. సముద్ర తీరంలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న పెనికో ఆ కాలంలో అడవుల్లో జీవిస్తున్న సమాజాల ప్రజల వాణిజ్యానికి, వస్తు మార్పిడికి ఉపయోగించే విధంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది అని చెప్పారు.